పాలిసిస్టిక్ ఓవరీ అనే ఒక కామన్ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. PCOS అనేది ఓవరీస్ కి హార్మోన్స్ కి సంబంధించిన ప్రాబ్లం. కాకపోతే ఇది కేవలం మెన్స్ట్రువల్ సైకిల్ ఇంకా ఫర్టిలిటీ పైననే కాకుండా పూర్తిగా బాడీలో అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి దారితీయొచ్చు. PCOS ఉన్నప్పుడు కనిపించే కామన్ సిమ్టమ్స్ ఏంటి? మంత్లీ సైకిల్ ఇర్రెగ్యులర్ గా రావడము, వెయిట్ పెరగడము, ఫేస్ పైన కానీ బాడీ పైన కానీ పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, తలలోంచి జుట్టు రాలిపోవడము, ఇంకా స్కిన్ చేంజెస్. వీటితో పాటు ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఉంటుంది. సో ఈ PCOS అనేది ఎందుకు వస్తుంది? PCOS కి జెనెటిక్ రీజన్స్ బేసిక్ గా ఉంటాయి. దాంతో పాటు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా లింక్ అయి ఉంటాయి. చాలా సార్లు ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది PCO. ఎక్కువ బరువు పెరగడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇంకా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తో కూడా PCOS కి రిలేషన్ ఉంటుంది. PCOS ఉన్నప్పుడు హార్మోన్ ప్యాటర్న్స్ అనేవి కరెక్ట్ గా లేకపోవడం వల్ల మంత్లీ ఫాలికల్ పెరిగి రిలీజ్ అవ్వదు, అంటే ఓవ్యులేషన్ జరగదు. దానివల్ల పీరియడ్స్ లేట్ గా రావడం లేదా మందులు వాడడం వల్లనే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత దీనివల్లే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా వస్తుంది. టెస్టోస్టెరాన్ ఇటువంటి ఆండ్రోజన్ హార్మోన్స్ వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సైకిల్ ఇర్రెగ్యులారిటీ, పింపుల్స్, అన్వాంటెడ్ హెయిర్ ఫాల్ ఇవన్నీ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్. PCOD డయాగ్నోస్ చేయడానికి స్కాన్ చేసినప్పుడు వీళ్ళకి ఓవరీలో చిన్న చిన్న వాటర్ బబుల్స్ లేదా మల్టిపుల్ సిస్ ఉంటాయి కాబట్టి దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అంటాం. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా హార్మోన్స్ ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, DHEA ఇటువంటి హార్మోన్స్ లో ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. తర్వాత PCOD ఉన్న వారికి కనిపించే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇన్సులిన్ పనితీరు ఎఫెక్ట్ అవ్వడం. సో దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్య అంటాం. లాంగ్ టర్మ్ లో వీరికి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి టెంపరీగా పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ PCO ఉన్న వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార నియమాలు పాటించడం అనేది ఫ్యూచర్ కి చాలా మంచిది. PCODని పూర్తిగా తగ్గించడానికి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏం లేవు. హెల్తీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల మనం సమస్యని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వీరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా దానివల్ల ఇంప్రూవ్ అవుతాయి. PCODకి చేసే ట్రీట్మెంట్స్ కూడా మనకి ఇది PCOD అనేది ఒక స్పెక్ట్రమ్ లాంటి ప్రాబ్లం. చాలా సమస్యలు దీంట్లో లింక్ అయి ఉంటాయి కాబట్టి మనం ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకోవాలి. యంగ్ విమెన్ కేవలం సైకిల్ ఇర్రెగ్యులారిటీ, హెవీ బ్లీడింగ్ అందే మాత్రమే ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే విధంగా హార్మోనల్ లేదా నాన్ హార్మోనల్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి సింపుల్ టాబ్లెట్స్తో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే విధంగా ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఇస్తాం. ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసి ఈ ఎక్కువగా ఉన్న పాలిసిస్టిక్ ఓవరీలో ఉన్న సిస్ని పంచర్ చేసే ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తాం. సో ఇలా అవసరాన్ని బట్టి పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే PCODతో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.